హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మటన్ గోంగూర కర్రీ అండి. మీరు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మటన్ గోంగూర కర్రీ మామూలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్, చపాతీ కంటే. మరి ఇంత టేస్టీ అయిన రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా గిన్నె తీసుకొని శుభ్రం చేసుకున్న మటన్ వేసుకోవాలి. చిటికెడు పసుపు, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 15 నిమిషాల వరకు మ్యారినేట్ చేసుకోవాలండి. 15 నిమిషాల తర్వాత గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలి. మటన్ ముక్కల్లోంచి నీరు బయటకు వచ్చిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల ఆ ఫ్లేవర్ ముక్కలకు పట్టి మంచిగా టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు మనం గోంగూరను ఉడికించుకోవడానికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 కట్టెల వరకు వేసుకున్నానండి నేను గోంగూర. చిటికెడు పసుపు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటే పేస్ట్ రెడీ అవుతుందండి. నేను పక్కన పెట్టేసుకొని ఈలోపు ముక్కలు మంచిగా వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఇందులో కారం వేసుకోవాలండి. నేను 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీ స్పైసీని బట్టి మీరు పెంచుకోవచ్చండి కారం. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసానండి. వేసుకుని ఆ మసాలా అంతా ముక్కలకు పట్టే వరకు తిప్పుకొని ముక్క ములిగే వరకు మనం వాటర్ వేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. సగం వరకు నీళ్ళు ఎగిరిపోయిన తర్వాత మనం ఇందులో గోంగూర పేస్ట్ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత అలా ఆయిల్ తేలుతుంది, అంతేనండి. ఫైనల్గా కొత్తిమీర చల్లుకోవడమే. చాలా బాగుంటుందండి కర్రీ, ట్రై చేయండి. డైట్ చేసే వాళ్ళు ఎప్పుడు చప్పగా కాకుండా అప్పుడప్పుడు మీ టేస్ట్ బడ్స్కి ట్రీట్ ఇస్తూ ఉండండి ఇలాంటి రెసిపీస్ చేసుకొని. ఓకే వ్యూయర్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.